చూసినా ఫ్రెండ్స్ గాల బుగ్గలు పెట్టిన మొత్తం గాలేమో బుగ్గలు పెట్టిరు. ఆ బుగ్గలన్నీ వినయాన్నే పెట్టించండి గాల్ల. రెండో మూడో తిన్నారా? మా దాంట్లో పక్కకు కనిపిస్తాడు, కాకపోతే ఎక్కువ తింటాడు. 40 బటర్నాలు ఈజీగా తింటాడు. ఎంత అయినా గిట్లనే కనిపిస్తాడు పక్క. ఇక మా వినయాన్ని అయితే కూల్ డ్రింక్ మాస్టర్ మొత్తం రమ్ములు తాగుతాడు. నేను తాగరా 2 లీటర్ ఛాలెంజ్ పెడితే ఈయన గెలుస్తాడు. ఈ నుంచి వేములవాడ స్టార్ట్. వినయాన హై ఫ్రెండ్స్, వీఆర్ గోయింగ్ టు వేములవాడ అండ్ కుమ్రవెల్లి మల్లన్న స్వామి టెంపుల్. శివ అయ్యపు. హాయ్ ఫ్రెండ్స్ గైస్, మావాడు చిన్నపోయిన బట్టలు వేసుకొని వచ్చిండు. సో ఈరోజు మేము వేములవాడ వెళ్తున్నాం. ఇది ఒక బ్లాగ్ చేస్తా. మనకు చెప్పనీకి వస్తలేదు, ఏదో ఒకటి చెప్తున్నా. ఇప్పుడు పోయి అవుటర్ ఎక్కుతాము. ఇంతమంది పోతున్నాం. మేము మామిడి గుండె చేసుకుంటాడు ఆడ షామర్పేట అవుటర్ రింగ్ రోడ్. షామర్పేట అంటారు. యో బాయ్స్ గోయింగ్ టు వేములవాడ. యో బాయ్స్ పాటలు ఎట్లా ఆడాలి ఎక్కువరా? నేనేమన్నారా? సో ఇప్పుడు మేము వచ్చేసి ఇక్కడ షామీర్పేట కట్టమైసమ్మకి వచ్చినాం. ఇక్కడ దర్శనం చేసుకొని ఇప్పుడు డైరెక్ట్ వేములవాడ వెళ్ళిపోతాం. ఇది మన కారు, ఏడి పోయినా ఇదే వస్తుంది మనకి. మన అన్న స్పాన్సర్ ఇది ఈ టూర్కి. మా వినయానికి ఫుల్ ఆకలి అవుతుందంట. నాకే అంటుండు. నాకు కూడా తీసుకో. ఇప్పుడు నాకు తెలిసి మేము ఒక 1/2 అవర్ 1.5 అవర్లో వెళ్ళిపోతాం. వెళ్ళిపోయాక మంచిగా వీడియోస్ తీస్తాడ. మా వాళ్ళు లేదు ఏనిస్తలేరు, ఏదో పాటలు పెడతారు అటమైనవి మొత్తం. మళ్ళా కాపీరైట్ స్ట్రైక్ పడ్డది అనుకో మన ఛానల్ బిస్కెట్ అవుతుంది. సో అట్లానే ఆలోచిస్తున్నా వీడియో తీయాలంటే. ఇక మా వాళ్ళు టోపీ కూడా తీసేస్తారు. ఎంటికలు అయితే తెల్లే వచ్చినాయి. ఇక మా ఆవిడ మాట్లాడుతాడు, ఒక నిమిషం. వెల్కమ్ టు సిద్దిపేట. ఈ నుంచి వేములవాడ స్టార్ట్. వినయాన అంటే టమాటో వస్తున్నాయి. సో వెల్కమ్ టు వేములవాడ. So friends, we are reached finally. Just 5 kilometers to go. టెంపుల్ కి వెళ్ళాలి. వినయాన గుండె వేపిస్తాం మేము ఈరోజు, చూపిస్తాం. నేను నీకే వేపిస్తా, వినయానకే గుండె వేపియాలి ఈరోజు. వినయానకి కళ్ళు కనిపిస్తే గుండె వేయించుకుంటాను మొక్కిండంట. సో కళ్ళద్దాలు పెట్టుకున్నా అన్నకి జర మబ్బు కనిపిస్తున్నాయి. సో ఆయన ఏమంటారు చూపించుకోండు, జర సెట్ అయిందంట. ఇప్పుడు మొత్తం రైడింగ్ స్కిల్స్ చూపిస్తాడు మాకు. ఫ్రీజా రైడర్ ఆయన. హాయ్ గాయ్స్, టుడే సడన్ ట్రిప్ టు వేములవాడ. అనుకోలేదు మేము వస్తామని. సో సడన్గా మావాడు మార్నింగ్ ఫోన్ చేసి వెహికల్ రెడీ అయింది వెళ్ళిపోదామన్నాడు. సో సడన్గా మేము 5 మెంబర్స్ వచ్చేసినాము.
మావాడైతే స్నానం చేయలేదు, బట్టలు పెట్టుకొని వచ్చిండు. బట్టలు తెచ్చుకున్నాడు వేసానే. సో నాది మొక్కుకుండే విమలవాడలా, నేను గుండె వేయించుకున్నాను అన్నట్టు. సో ఇక మా వాళ్ళు ఏంటంటే ఇక వెళ్దాము అనేసి ట్రిప్ అయితే కానీ వచ్చినాము. ఇక మావాడైతే సడన్ ట్రిప్పే, వెహికల్ అరేంజ్ కాలేదు, వచ్చేసిండు. ఇక నెక్స్ట్ వచ్చేసి మా శివాన్ ఉండే కదా, రెండు ప్లేట్ల టిఫిన్ తిన్నాడు. రెండు ప్లేట్ల టిఫిన్ తిన్నాడు ఫ్రెండ్స్, 2 ప్లేట్ల టిఫిన్ తిన్నాడు, ఒక 2 జ్యూసులు తాగిండు. ఆయనకు మళ్ళీ నిద్ర వస్తుంది ఇప్పుడు, ఆకలి అవుతుందంట. ఆల్రెడీ ఆకలి అవుతుందంట. వచ్చేసి మా వినయన డ్రైవింగ్ మొత్తం అలసిపోయాలి. వినయాకైతే మొత్తం కళ్ళు ఇరుతున్నాయి. మళ్ళీ కలుస్తాం మనం దర్శనం అయిపోయినాక. ఒక 3 కిలోమీటర్స్ పంకన్న అయితే డైరెక్ట్ నిద్రకి లేపుకొని తీసుకొని వచ్చేసినాము. ఆయన అప్పటికి లేవలే కూడా, కళ్ళు తోముకొని వచ్చింది. చేసినావా చూడరు ఎట్లా మొత్తం బ్రిడ్జ్ ఏ బ్రిడ్జ్ పాయింట్ ఆఫ్ నుంచి జాతర స్టార్ట్ అవుతుంది. ఏ వేములవాడనా శివరాత్రికి రా. ఏం బ్రిడ్జ్ ఇది? అంటే నార్మల్ బ్రిడ్జ్ రా, కాకపోతే నేను ఏం చేసారు అంటే జర మాడిఫై చేసారు. బ్రిడ్జ్ కి పేరేం లేదు, మొత్తం లైటింగ్ పెట్టేసి మస్తు డెకరేషన్ చేస్తారు రా. ఇక మన భాషలో చెప్పుకోవాలంటే ఫ్రెండ్స్, ఇది కేబుల్ బ్రిడ్జ్ అనుకోరు ఇక. సేమ్ గట్లనే అనుకోరు ఇక. ఇట్ సైడ్ వాళ్ళకి ఇది కేబుల్ బ్రిడ్జ్ బానే ఉంది చూడండి కూడా. మెయిన్ బ్రిడ్జ్ విమలవాడకి చూసినా ఫ్రెండ్స్, గాల్లో బుగ్గలు పెట్టిన మొత్తం. గాలేమో బుగ్గలు పెట్టిరు. ఆ బుగ్గలన్నీ వినయాన్నే పెట్టించండి గాల్లో. వినయానికి ఒకసారి కెమెరా ఇచ్చి వ్లాగ్ చేయమని చెప్పాలి, సూపర్ చేశాడు. ఇంకో మా గుంజవాయి మిస్ అవుతాడు. గుంజవాయి అయితే ఇంకా కిరాక్. మీరు మొన్న పార్ట్ 1 లో చూడొచ్చు. మీరు డిమార్ట్ కి పోయినప్పుడు షాపింగ్ లో చూడొచ్చు. ఏ డిమార్ట్ టూర్ లో కూడా మాట్లాడిండు. అతను చాలా బిజీ అయిపోయాడు, అందుకే షెడ్యూల్ మాకు ఇవ్వలేదు. సో ఇప్పుడు వచ్చేసి మేము గుడి లోపల పోతున్నాం. మావాడు గుండె వేసుకుంటాడంట, పోయి ఒక టికెట్ తీసుకొని గుండె వేసుకొని వద్దాము. వాళ్ళిద్దరు పోయి పార్కింగ్ చేయడానికి పోయారు. అయ్యో మా పంకాడ వెనకాల వస్తుండే, టవల్ మెడలు వేసుకోండు ఉరుపుకోలేక వెనకాల వస్తుండు. మనం గుడిలో పోయి ఫస్ట్ ఇలా గుండె వేపిద్దాం, అది కూడా చూపిస్తా. గుండె వేయించినాక దర్శనం పోయి తర్వాత రిటర్న్ అయ్యేటప్పుడు కూడా చిన్న బ్లాగ్ చేస్తాం. రైట్ మళ్ళా. వెల్కమ్ టు వేములవాడ. లెట్స్ గో టు వేములవాడ. గుండె వేసుకుంటాడు మొత్తం వస్తలే. ఫైనల్గా అజయ్ అన్న గుండె వేసుకుంటాడు. ఓ మామూలు గుండెలు అయిపోయినాయి, ఇప్పుడు దర్శనంకి వెళ్తున్నాం. హాయ్ ఫ్రెండ్స్, బ్యాక్ టు ప్రాడీ వ్లాగ్స్. ఇప్పుడే మన వేములవాడ దర్శనం అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు నా గుండె కూడా ఖతం అయిపోయింది అన్నట్టు. ఇక మా ఫ్రెండ్స్ అయితే దర్శనం చేసుకురు. ఇక మా వాడు దర్శనం రాలే, కార్లోనే కూర్చుండు. మా వినయనుడు నీట్గా దర్శనం చేసుకొని అలసిపోయిండు దర్శనం దారిలా. నెక్స్ట్ అయితే మేము స్టార్ట్ అయినాము వేములవాడ నుంచి. సో ఇక్కడ నుంచి కుమరవెల్లికి 70 కిలోమీటర్స్ ఉంది. కుమరవెల్లికి వెళ్తున్నాము. సో అక్కడికి వెళ్ళాక మళ్ళీ వ్లాగ్ స్టార్ట్ చేద్దాం. ఓకే, సీ యూ. ఇప్పుడే వినా ఖాళీ హైలైట్ పాటలు పెడుతుండు. మా గుండు నడిపిస్తుండే వీ డ్రైవర్ గుండు. ముందు కూడా గుండు. మన రోడ్ సూపర్ ఉంటుంది, ఇడ కిరాక్ ఉంటుంది రోడ్. మొన్ననే రీసెంట్ గా వేసారు ఇది. రింగ్ రాడ్లు పోతే మళ్ళా కొత్త రింగ్ రాడ్లు వేపించాడు ముందే వినయ్ అన్న. 2-3 తిన్నారా? మా దాంట్లో పక్కకు కనిపిస్తాడు, కాకపోతే ఎక్కువ తింటాడు. 40 బటర్నాలు ఈజీగా తింటాడు. అంతే మళ్ళా ఎంత అయినా గిట్లనే కనిపిస్తాడు పక్క. ముగ్గురికంటే 3 ప్లేట్లు కడాయి చికెన్ తినాలి అది ఫస్ట్. వీళ్ళిద్దరిని పక్కన పెడితే ఎవడని చూస్తే ఫస్ట్ ఈయనే తింటారు అంటారు, కానీ వీడు ఎక్కువ తింటాడు, వీడు తక్కువ తింటాడు. వీళ్ళు అడ్డు ఉంటాడు, వీడు పక్క ఉంటాడు, గంతెత్తగా. ఇక మా వినయాన్ని అయితే కూల్ డ్రింక్ మాస్టర్, మొత్తం డ్రమ్ములు తాగుతాడు. నేను తాగరా 2 నిమిషాలు అయిపోతుంది. 2 లీటర్ ఛాలెంజ్ పెడితే ఈయననే గెలుస్తాడు. అలా గెలవా అంటున్నాడు. ఇట్లా వేసి ఎట్లా ఇక శివన్న సిగ్గు ఆడుతుండు, నన్ను దియక్ అంటాడు. ఈయననే టార్గెట్ చేసి మరీ పెడతా వీడియోలో.
చెప్పు బ్రో. ఫుడీ ఫ్యాన్సా? సో ఫైనల్ గా మనం కొమ్రెల్కి వచ్చినాం. కొమ్రెల్ రోడ్ ఇది. షార్ట్ కట్ లో వచ్చాం, అందుకే కమాన్ అనిపించలేదు. ఆడ కనిపిస్తుంది చూడు గోపురం, అటు పోవాలి మనం. పోనీ బ్రో పోనీరా. ఇష్టం అనమాట. ఇదే గోపురం కమాన్. సో కొమ్మెల్కి అయితే వచ్చినాం, దర్శనం పోతున్నాం. సో వినయన చాలా అద్భుతమైన ఉన్నాడు. ఏమో చెప్తాడంట. చెప్పురా వినయ్. మేకప్ అవుతుండు, ఏం చెప్తాడు చెప్పు. We came to కొమ్రెల్ టెంపుల్. అది లోపలికి వెళ్తున్నాం దర్శనానికి. అయిపోయినాక మీకు మళ్ళా కమ్బ్యాక్ వస్తాడంట. కమ్మగైన్ అంటాడు ఆయనకి. ఇంగ్లీష్లో కమ్మగైన్ తప్ప ఇంకేం రాదు. మరి గుండెపై ఏం చెప్తాడో చూద్దాం ఈయన మాటలలో. ఏం లేదు, దర్శనం అయినాక మాట్లాడదాం. ఇలా ఆకలి అవుతుంది. మరి బక్కడు ఏం చెప్తాడు కానీ హాయ్ అంతే. సో ఇప్పుడే మన దర్శనం అయిపోయింది. ఒక వరగా కొట్టినాం. మన గుండు కాక బొట్టు పెట్టిండు. హాయ్. ఇప్పుడు తినాలి ఇక, తినేసి డైరెక్ట్ ఇంటికే ఇక. మన డ్రైవర్ రెడీ. మా డ్రైవర్ ఆడున్నాడు, ఆయన గుడికి రాలేడు. లోపల వెళ్ళాక చూపిస్తా ఆయన. మా డ్రైవర్కి ఆకలి అవుతుంది. ఆయన ఆకలి అవుతుంది. నాన్ వెజ్ తింటాడంట, కానీ కొమ్రెల్లో నాన్ వెజ్ అలౌడ్ కాదు కదా. సో అట్లా అని చెప్పేసి రెస్టారెంట్ నుంచి మళ్ళీ బ్యాక్ వచ్చేసినాం మేము. ఇప్పుడైతే దర్శనం అయిపోయింది. ఇక ఆయన ఏ పాటు తింటాడో నాన్ వెజ్ చూడాలి. ఇక చికెనే కావాలంట, చికెన్ కావాలంటుండు, తందూరి రోటీ కావాలంటుండు, వెజ్ ఏం తినడంట, చిల్లీ చికెన్ కావాలంటుండు. మరి ఏందో ఆయన సంగతి బటర్ నాన్ అంట. చూడాలి మరి ఎన్ని నాన్లు తింటాడో, ఎన్ని చిల్లీ చికెన్లు తింటాడో చూడాలి. సరేనా ఫ్రెండ్.